దినపు దేవుని యొక్క వాక్య ధ్యానాంశముగా యెహోషువ గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం 18వ వచనాన్ని నేటి దినాన దేవుని యొక్క వాక్య ధ్యానాంశముగా మనం చదువుకుందాం. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. యెహోషువ గ్రంథము 17వ అధ్యాయము 17-18 వచనాలు మనము చదువుకుందాం. అప్పుడు యెహోషువ యోసేపు పుత్రులైన ఎఫ్రాయిమీయులను మనషీయులను చూచి, మీరు ఒక విస్తార జనము, మీకు అధిక బలము కలదు, మీకు ఒక్క వంతు చీటియే కాదు, ఆ కొండ మీదే, అది అరణ్యము గనుక మీరు దానిని నరుకుడి, అప్పుడు ఆ ప్రదేశము మీదగును. కనానీయులకు ఇనుప రథములుండినను, వారు బలవంతులై ఉండినను, మీరు వారి దేశమును స్వాధీనపరుచుకొనగలరనెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తగా వినండి. ఇక్కడ రెండు జనాంగాలు మనం చూస్తూ ఉన్నాం. ఎఫ్రాయిమీలు, అదేవిధంగా మనషీయులు. పిల్లరా, ఈ యొక్క మనస్సే సంతతికి చెందినటువంటి వారు యెహోషువ యొద్ద వారుకున్నటువంటి అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. యెహోషువ దగ్గరికి వచ్చి, మేము సంతోషంగా లేం, మేము ఆనందంగా లేం, మాకంటూ ఒక అసహనం ఉంది, మాకంటూ ఒక అసంతృప్తి ఉంది. ఏంటి అసంతృప్తి అని అంటే, నీవు మా ఇద్దరికి కలిపి, మా యొక్క రెండు సంతతులకి కలిపి నువ్వు ఒక్క చీటియే వేసి ఒక్క ప్రదేశాన్నే మాకు ఇచ్చి దానిలో మమ్ములను మీరు ఉండమని అంటున్నారు. కానీ మేము విస్తారమైన జనము కాబట్టి మేము ఆ స్థలంలో ఉండలేం, అది మాకు ఇరుకుగా ఉంది, అది మాకు ఇబ్బందిగా ఉంది అని యెహోషువ పిల్లరా ఒక్కొక్క గోత్రానికి చీట్లు వేసి ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రదేశము మాకు చాలట్లేదు, మాకు సరిపోవట్లేదు అని వారు మాట్లాడుతున్నారు. పిల్లరా, యాకోబుకు పుట్టినటువంటి ఆ యొక్క 12 కుమారుల్లో ఒక కుమారుడు యోసేపు. యోసేపుకు పుట్టినటువంటి ఆ యొక్క ఇద్దరి కుమారులకు వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి చీటీ ఏది వేలేది, కానీ తన తండ్రి పేరట వేసినటువంటి చీటీ వారికి ఆ విధంగా పిల్లరా వచ్చినట్లుగా మనం చూస్తాం. దానిని బట్టి వీరు అసహనంతో యెహోషువను అడుగుతున్నారు, ఇది మాకు సరిపోలేదు, ఇది మాకు ఇబ్బందిగా ఉంది అని వారు మాట్లాడుతున్నప్పుడు పిల్లరా యెహోషువ వారితో సెలవిస్తున్నటువంటి మాటలు ఏంటంటే, మీరు ఒక విస్తారమైన జనము, అయితే మీకు అధిక బలము కలదు కనుక మీరు ఆ కొండ ప్రదేశానికి వెళ్ళి దానిని మీరు నరకండి, ఆ స్థలమంతా కూడా అప్పుడు మీదవుతుంది, అప్పుడు స్థలము మీకు సరిపోతుంది అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, గమనించండి. ఇశ్రాయేలీయులకు పిల్లరా ఒక సమస్య వచ్చింది, వారికంటూ ఒక ఇబ్బంది వచ్చింది. అదేంటంటే పిల్లరా, చీట్లు వేయగా వచ్చినటువంటి ఆ ఒక్క వంతు స్థలం వారికి సరిపోనప్పుడు వారు చాలా ఇబ్బందితో, వారు చాలా ప్రతికూలతతో, ఒక రకమైనటువంటి వేదనతో వారికి ఉన్నటువంటి సమస్యను యెహోషువ యొద్దకు వారు తీసుకొచ్చినట్లుగా మనం ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ పిల్లరా యెహోషువ అంటున్నాడు, మీకున్నటువంటి సమస్యను బట్టి మీరు బాధపడద్దు, మీరు వేదనకు గురవద్దు, కానీ ఆ కొండ మీదే అక్కడికి వెళ్ళి మీరు దాన్ని నరికి ఆ ప్రదేశం అంతా కూడా మీరు మీ వశము చేసుకోండి. ఇకపోతే మీరేమన్నారు అంటే, ఐగుప్తీయులకి ఇనుపరథాలు ఉన్నాయని మీరు అన్నారు. అయితే ఐగుప్తీయులకి ఈ లోక సంబంధమైనటువంటి బలం ఉంది, కానీ మీకైతే దేవుని బలము మీరు కలిగి ఉన్నారు, దేవుడు మీకు సహాయకుడిగా మీకున్నాడు అని యెహోషువ పిల్లరా ఆ ఎఫ్రాయిమీలతో, అదేవిధంగా మనషే సంతతి వారితో యెహోషువ సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. గమనించండి పిల్లరా, ఎప్పుడైనా సరే మన యొక్క జీవితంలో మనకు సమస్యలు వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరికి రావాలి పిల్లరా? దేవుని యొద్దకు
రావాలి అని మీరందరూ చాలా చక్కగా చెప్పారు. కానీ సమస్యలు వచ్చినప్పుడు మనం ఎక్కడికి పరిగెడతాం? ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల యొద్దకు మనము పరిగెడతాం. ఇక్కడ పిల్లరా, ఈ యొక్క 2 సంతతుల వారికి సమస్య వచ్చినప్పుడు వారు ఎక్కడికి వచ్చారు పిల్లరా? ఎవరి ఎదుట సమస్య ఉంచాలో వారి ఎదుటను వారి సమస్యను ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ సమస్యను ఎవరి దగ్గరికి తీసుకురావాలో వారి దగ్గరకు వారి సమస్యను తీసుకొచ్చి ఆ సమస్యను పరిష్కరించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేటిదినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఏ సమస్య నీకు వచ్చినా ఆ సమస్య ఎవరి దగ్గరికి తీసుకురావాలో వారి దగ్గరికి నీవు తీసుకురావాలి. నీ సమస్య ఎవరు ఎదుట ఉంచాలో వారి ఎదుట నీవు ఉంచాలి. అప్పుడే దేవుడు నీ ప్రతి సమస్యకు సమాధానాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో పిల్లరా, సమస్యలు లేని వారంటూ ఎవరు లేరు. మనం అనుకుంటాం పిల్లరా ఏమని అని అంటే, నాకే చాలా సమస్యలు ఉన్నాయి, వారందరికీ ఏ సమస్యలు లేవు, నా పరిస్థితే బాగోలేదు, అందరి పరిస్థితి బాగుందని మనం అనుకుంటున్నాం. కానీ ఈరోజు ఎల్కేజీ చదివాడు కూడా ఆడి సమస్య ఆడిది. ఏమండి, యవనస్తుల సమస్య యవనస్తులది. ఏమంటే, నడి వయస్సు కలిగిన వారికి ఉన్నటువంటి సమస్యలు వారికి ఉన్నాయి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి ఇంకా చెప్పవసరం లేదు. ఏమండి, ఇంకా అది ఎక్సెట్రా అనమాట. ఇంకా వాళ్ళ సమస్యలకు ఇక ఎండ్ ఉండదన్నమాట. చెప్పండి, సమస్య లేని వారు అంటూ ఎవరన్నా ఉన్నారా పిల్లలు? ఈ లోకంలో సమస్యలు లేని వారు అంటూ ఎవ్వరూ లేరు. కానీ ఈరోజు పిల్లరా, మన జీవితాల్లో సమస్యలు వచ్చినప్పుడు మనము రాదగినటువంటి దేవుని యొద్దకు మనము రావట్లేదు. మన సమస్యను ఎవరి యొద్ద ఉంచాలి అనగా, సమస్యలను ఎవరు పరిష్కరించగలరో వారి ఎదుట మన సమస్యను ఉచిత కార్యం జరుగుతుంది. ఈరోజు పిల్లలు చాలామంది ఏదైనా సమస్య వస్తే జ్యోతిష్కుల దగ్గరికి పరిగెడుతున్నారు. పరిగెట్టి, అయ్యా గతించిన వారం నుండి నా జీవితంలో ఈ సమస్య ఉంది, ఏటో కొంచెం చూసి చెప్పండి అని అంటే పిల్లరా, ఆయన అలా కళ్ళు మూసుకొని కొంచెం అలా చూసి ఏమంటాడు, గ్రహాలు సరిగా తిరగట్లేదు అంటాడు. మనోడికి కళ్ళు తిరిగితే ఎలా ఉంటుందో కూడా తెలదు. అలాంటి వాడు ఏమంటున్నాడు, గ్రహాలు సరిగా తిరగట్లేదు. ఎప్పుడైనా ఆ గ్రహాన్ని టెలిస్కోపులన్నా చూసాడో లేదో తెలదు, కానీ మనోడు ఏమంటాడు, గ్రహం సరిగా తిరగట్లేదు అంటాడు. లేకపోతే మరికొంతమంది ఏమంటారంటే, నీ ఇంట్లో వాస్తు ప్రకారంగా కొన్ని వస్తువులు లేవు. ఏమండి, ఈ సైన్యంలో ఆ బరువు ఎక్కువైపోయింది, ఈ పక్కేమో అది తేలికైపోయింది. ఏమండి, ఆ పక్కేమో కుర్చీ ఉండకూడదు, కానీ నువ్వు ఆ పక్క కుర్చీ పెట్టావు, అసలు ఆ పక్క పూర్తికోయే ఉండకూడదు, కానీ నువ్వు ఆ పక్క అది చేస్తావు ఇది చేస్తావని మొత్తానికి ఈ సమస్య కారణంతో నీ ఇల్లు రూపురేఖలే మారిపోతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ తర్వాత అయినా సమస్యలు సెట్ అవుతాయా అని అంటే లేదు. ఎందుకో తెలుసా? ఈరోజు పిల్లరా, సమస్యను పట్టుకుని అసమర్థుల యొద్దకు మనము పరిగెడుతున్నాం. ఏమండి, సమస్యలను పట్టుకుని ఈరోజు ఏది చేయలేనటువంటి వ్యక్తుల యొద్దకు, చేతకాని వారి యొద్దకు పరిగిపెట్టి ఈరోజు ఈ విషయంలో నన్ను ఏం చేయమంటారో చెప్పండి, ఈ విషయంలో నాకు తోచట్లేదు, నా ఆరోగ్యం కుదిరిపడాలంటే ఏం చేయాలి అని అంటే ఎవరో ఏదో చెప్తున్నారు, ఏదో కట్టుకుంటే బాగుంటుందని. ఈరోజు గమనించండి పిల్లరా, ఒక 2 పేటల తాడు, ఒక 3 పేటల తాడు, లేకపోతే 1 పేట తాడు నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవాన్ని బలపరుస్తుందనంటే నిజంగా అది అజ్ఞానం అవుతుంది కదా. ఈరోజు స్వస్థతనిచ్చేటువంటి దేవుని యొద్దకు వచ్చి స్వస్థతను పొందుకోకుండా ఈరోజు అనేక స్థలాలకు వెళ్ళి ఏమండి ఏవేవో పనులు చేస్తూ సమయాన్ని వృధా చేసుకుని చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాం. నీ ప్రతి విధమైన సమస్యకు పరిష్కారం నా దేవుని సన్నిధిలో మాత్రమే ఉంది. గట్టిగా చవలు కొట్టి దేవుని నామమును మహింపరచండి. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడు, నీ జీవితంలో ఏ సమస్యను నువ్వు కలిగి ఉన్నా, ఒకవేళ ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు నువ్వు కలిగి ఉన్నావేమో, ఒకవేళ నీ కుటుంబంలో దాంపత్య జీవితానికి సంబంధించినటువంటి సమస్యలు, భర్త భార్యల మధ్య ఉన్నటువంటి సమస్యలు, ఈరోజు నీ బిడ్డల విషయంలో సమస్యల్ని ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావేమో, ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో సమస్యల్ని ఈరోజు నువ్వు చూడాల్సిన పరిస్థితి, ఈరోజు నువ్వు చేస్తున్న ఉద్యోగంలో సమస్య, ఈరోజు నీకున్నటువంటి కోర్టు సమస్యలు, నీకున్నటువంటి అప్పులు బాధలు, ఇలాంటివి ఎన్నో 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 సమస్యలు ఈరోజు మానవుణ్ణి ఏం చేస్తున్నాయి, సతమతం చేస్తున్నాయి, కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉన్నాయి. ఏమండి, నిద్రాహారాలు మానేలా చేస్తూ ఉన్నాయి, తిండిని మానేసేలా చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఎన్నో సమస్యలు ఏమండి చాలామందిని కృంగదీసేవిగా ఉన్నాయి. మరికొంతమందికి ఎడ్యుకేషన్ విషయంలో సమస్య.
అంటే వారు చదువుతున్నటువంటి చదువు విషయంలో సమస్య, మరికొంతమందికి పిల్లల వారు కొన్నటువంటి స్థలాల విషయంలో సమస్యలు. ఏమండి, ఈరోజు కొంతమందికి శత్రువు వలన సమస్యలు. ఈరోజు ఎన్నో 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 సమస్యలు నేను కలవరపరుస్తున్నాయనే విషయం దేవునికి తెలుసు. అయితే కొన్ని సందర్భాల్లో ఇవన్నీ పట్టుకొని నువ్వు అసమర్థుల యొద్దకు నువ్వు పరుగులు పెడుతున్నావు. పిల్లరా, మనం చూస్తే వారికి సమస్య వచ్చింది. ఆ సమస్యను పట్టుకునే వారు ఎక్కడికి వచ్చారు? దైవజనుని యొద్దకు వారు వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడు, నీ జీవితంలో కూడా నీకు ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది నీకు కలిగినా, ఏ పరిస్థితిని బట్టి కూడా నువ్వు కృంగిపోకుండా, నువ్వు అధైర్యపడకుండా, నువ్వు సొమ్మసిల్లిపోకుండా, రాబోతున్న దినాల్లోనైనా నీ కలిగినటువంటి ప్రతి సమస్యను నువ్వు మోకాళ్ళ మీదకి తీసుకొచ్చి నువ్వు ప్రార్థనలో నీ సమస్యను పెట్టి నువ్వు ప్రార్థిస్తే ఖచ్చితంగా ప్రతి సమస్యకు దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి సమస్యలు ఎప్పుడు పరిష్కరించబడతాయో తెలుసా? నీ సమస్యలను నువ్వు మోకాళ్ళ మీదకి తీసుకొచ్చినప్పుడు. ఏ రోజు నువ్వు మోకరించి ప్రార్థన చేసావు? ఏ రోజు దేవుని ఒక సన్నిధిలో కన్నీరు గార్చి మనం ప్రార్థన చేసామండి? ఈరోజు ఇవి పట్టుకుని అమ్మగారికి చెప్పడం, ఇవి పట్టుకుని పిల్లరా ఇరుగు పొరుగు వారికి చెప్పడం, ఇవి పట్టుకుని ఎక్కడికో వెళ్ళి ఎవరెవరికో షేర్ చేస్తూ ఈరోజు ఆ విషయంలో నాకు సహాయం చేయని అడుగుతున్నాం. కానీ ఏ సమస్య విషయంలో కూడా మనం ఏ రకంగా కూడా మేలులు పొందలేకపోతా ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవునికి సేవకంగా తెలియజేస్తా ఉన్నాను. అక్కడ ఎఫ్రాయిమీయులు అదేవిధంగా మనస్సే సంతతి వారికి ఒక సమస్య కలిగింది. ఏంటనంటే యెహోషువ వారికి ఇచ్చిన స్థలము వారికి సరిపోవట్లేదు. ఆ సమయంలో వారు ఎక్కడెక్కడికో వెళ్ళలేదు. వారు యెహోషువ యొద్దకు వచ్చి వారు కొన్నటువంటి అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి సహాయము చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఏ సమస్య వచ్చినా నువ్వు దేవుని యొద్దకే వచ్చి దేవుని పాదాలు చెంత పిల్లలు నువ్వు ప్రార్థనాపూర్వకంగా నీ సమస్యను దేవుని ఎదుట నువ్వు పెడితే ఆ సమస్యలకు దేవుడు నీకు సమాధానాన్ని దయచేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయంలో మనము ఒక సందర్భాన్ని చూడగలుగుతూ ఉంటాం. అక్కడ పిల్లర దైవజనుడైనటువంటి ఎలీషా యొద్దకు పిల్లర ఒక స్త్రీ వచ్చి తనకున్నటువంటి ఆ బాధనంతా కూడా దైవజనుడైనటువంటి ఎలీషాకు చెప్తా ఉంది. ఏంటి ఆ సమస్య అని అంటే, తన భర్త అప్పులు చేసి చనిపోయాడు. ఆమెకు ఇద్దరు కుమారులు. అయితే ఇప్పుడు అప్పులు వారు వచ్చి తమ ఇద్దరు కుమారుల్ని కూడా తమకు దాసులుగా ఉంచుకోవడానికి వారిని ఏం చేస్తున్నారట? తీసుకెళ్ళిపోతున్నారట. ఇప్పుడు ఏం చేయాలి? నా ఆధారం వారే, కానీ నా భర్త అప్పులు చేసి చచ్చిపోయాడు. ఇప్పుడు మాకు ఏ ఆధారము లేదు, మేము ఈ దేనిని కూడా మేము కలిగిలేం, మేము ఏం చేయాలి అని వారికి ఉన్నటువంటి ఆ సమస్యను పిల్లరా వారు ఎప్పుడైతే ఆమె దైవజనుడికి చెప్పిందో అప్పుడు దైవజనుడు అడుగుతాడు, ఏంటంటే అమ్మ నీ యొద్ద ఏముంది అని అంటే అమ్మంటది, నా దగ్గర ఏదీ లేదు, నా దగ్గర నూనె మాత్రమే ఉంది, నా దగ్గర నూనె తప్ప ఏది కూడా లేదు. పిల్లలు ఒక నూనె కుండ ఒక్కటి మాత్రమే ఉంది, అది తప్ప నాకేది లేదని చెప్తే వెంటనే దైవజనుడు చెప్తాడు, అయితే నువ్వు ఇంటికి వెళ్ళి నీ ఇంట్లో ఉన్నటువంటి పాత్రలను సిద్ధం చేయి, అదేవిధంగా నీ ఇరుగు పొరుగు వారి యొద్దకు వెళ్ళి వారి దగ్గర నుండి కూడా నువ్వు కొన్ని పాత్రలు తీసుకురా. ఏమండి ఆమె అలా చేస్తుంది. చేసిన వెంటనే అప్పుడు దైవజనుడు చెప్తాడు, నీ దగ్గర ఉన్నటువంటి ఆ ఒక్క పిల్లరా ఆ నూనె కుండలో నుండి ఆ నూనెను ఆ మిగిలిన పాత్రలు అన్నింటిలో నువ్వు పోయి అని చెప్పినప్పుడు దైవజనుడు సెలవిచ్చినట్లుగా దైవజనుడు చెప్పినట్లుగా ఎప్పుడైతే ఆమె ఆ ఖాళీ పాత్రలో నిండా పిల్లరా ఆ నూనెను పోస్తూ ఉందట. ఈ యొక్క నూనె కుండలో నూనె అయిపోతలేదు. ఏమండి ఇక్కడి నుంచి తీసుకొచ్చిన మొత్తం అన్ని నిండిపోతున్నాయట. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఆ నూనె కుండలు అన్నీ కూడా అమ్మి వారు ఏం చేస్తారు? వారు అప్పును తీర్చారట. దేవుని స్తోత్రం కలుగును గాక. మిగిలిన నూనెతో వారి పిల్లర బ్రతికినట్లుగా మనం చూస్తాం. ఎందుకు ఈ విషయాన్ని నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తానంటే, ఆ ప్రవక్తికి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పట్టుకుని ఆమె ఎక్కడికి వచ్చింది? దైవజనుని యొద్దకు వచ్చింది. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి సమస్య వచ్చినప్పుడు నువ్వు దేవుని యొద్దకు దైవజనుని యొద్దకు నువ్వు వస్తే దైవజనుడు నీ కొరకు ప్రార్థించి నీ నిమిత్తమే దేవుణ్ణి అడిగి ఒక ప్రేరణతో నువ్వేం చేయాలో దైవజనుడు నీకు
తెలియజేస్తాడు. ఆ ప్రకారం నువ్వు చేసినప్పుడు ఒక అద్భుతం అనేది నీ జీవితంలో నువ్వు తప్పకుండా చూడగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి సమస్యలు పట్టుకుని అసమర్థుడి యొద్దకు పరిగెట్టద్దు, సమస్యలు పట్టుకుని చేతకాని వారి యొద్దకు పరిగెట్టద్దు. ఆ విషయంలో పిల్లరా నువ్వెంతో దూరం పరిగెడుతున్నావు, ఆ విషయంలో ఎంతో ఖర్చు పెడుతున్నావు. మనుషులు నమ్మి ఇంతకాలం ఏవేవో చేస్తూ, ఎవరు ఏది చేయమంటే అది చేస్తూ, ఎవరు ఎక్కడికి పరిగెట్టమంటే అక్కడికి పరిగెట్టి ఈరోజు ఎన్నో నువ్వు చేయని ప్రయత్నాలు అంటూ లేవు. కానీ నీ సమస్యలు ఏది కూడా ఈరోజు నీ జీవితం నుండి కదల్చబడలేదు, ఒక కుదుబండలాగా మారిపోయాయి నీ జీవితంలో. ఈ యొక్క ప్రత్యేకమైన సమస్య దేవునికి సేవకుని చెప్తూ ఉన్నాను. ఇక నుండి నీ సమస్యను దేవుడు పరిష్కరించాలి అని అంటే పరిష్కరించగలే దేవుని పాదముల చెంత నీ సమస్యను పెట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే పిల్లరా, ఎప్పుడైతే ఈ యొక్క ఎఫ్రాయిమీలు అదేవిధంగా మనషే సంతతి వారికి ఉన్నటువంటి ఆ యొక్క సమస్యను యెహోషువ పాదముల యొద్ద, యెహోషువ యొద్ద వారు ఎప్పుడైతే పెట్టారో దానికి తగిన సమాధానం పిల్లరా వారికి చెప్పి వారిని రక్షించినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతూ ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. యెహోషువ గ్రంథము పిల్లరా లో ఉన్నటువంటి ఈ యొక్క యెహోషువ దేనికి సాదృశ్యం, లేకపోతే ఈ యొక్క యెహోషువ ఎవరికి సాదృశ్యం అని అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యం, క్రీస్తుకు సాదృశ్యం. ఏమండి, యేసుకు సాదృశ్యం. పిల్లర యెహోషువ అన్న మాటకు అర్థం దేవుడు రక్షణ. ఎప్పుడైతే పిల్లరా వీరు రక్షించేటువంటి ఆ యొక్క వ్యక్తి యొద్దకు ఎప్పుడైతే వచ్చి ఆ యొక్క సమస్యను పెట్టారో వెంటనే పిల్లరా యెహోషువ వారిని పిల్లరా ఆదుకున్నట్లుగా, వారికి ఆలోచన చెప్పినట్లుగా, పిల్లరా వారికి సమాధానం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు యేసు కూడా మనలను రక్షించేటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది దేనికేనంటే మనల్ని కూడా రక్షించడానికి. అంతేగాని నువ్వు కలిగినటువంటి సమస్యల్లో ఆ ఉపద్రవంలో నిన్ను అలానే ఉంచేసి పిల్లరా నిన్ను చూస్తూ ఉండేటువంటి దేవుడు కానే కాదు. ఈరోజు ఎందరూ దేవుని యొద్దకు వస్తారు, ఎందరూ యేసును నమ్మి విశ్వసించగలుగుతారో అలాంటి వారందరినీ కూడా ఆయన రక్షించడానికి సమర్థుడు. గట్టిగా చెప్పులు కూడా దేవుడి నామాన్ని మహింపరచండి. దేవుని యొద్దకురా, రక్షించడం దేవుని యొద్దకురా. నీ విషయంలో ప్రతి సమస్యను పరిష్కరించగలిగినటువంటి దేవుని పాదముల యొద్దకు వచ్చి నీ సమస్యను పెట్టు, తప్పకుండా దేవుడు నీ విషయంలో సహాయం చేస్తాడు.